అవినీతి వైసీపీని ఓడించడమే అందరి ఏకైక లక్ష్యమని టీడీపీ కూటమి అభ్యర్థులు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ఆస్టోనా హోటల్లో క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గతంలో తనను ఆదరించిందని అన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా గెలిపించాలని కోరారు. అన్ని వేళలా అందరికీ అండగా ఉంటానని, పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు 2 ఓట్లు టీడీపీకే వేసే విధంగా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో 2 లక్షల మెజారిటీయే లక్ష్యమని అన్నారు. దామచర్ల మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని అన్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఈ 50 రోజులు పనిచేయాలని అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన తనను మాగుంటను గెలిపించాలని కోరారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన వైసీపీ తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 40,000 మెజార్టీ వచ్చే విధంగా కష్టపడి పనిచేయాలని కోరారు. అంతకుముందు బాబు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, బీజేపీ నాయకులు రాయపాటి అజయ్ కుమార్, మాకినేని అమరసింహం, బొద్దులూరి ఆంజనేయులు, యోగయ్య యాదవ్, సీతారామయ్య, జనసేన నాయకులు మలగా రమేష్, చనపతి రాంబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అయితే
ఒకటైతే చెప్పాల్సిన సభాముఖంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతకుముందు కాంగ్రెస్లో కూడా ప్రతిపక్షంలో అందరూ పనిచేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనలో ఒంగోలులో ప్రతి క్షణం నరకారంభించింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినాడంటూ ఎవరు లేరు సార్. అయితే ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం, గర్వంగా చెప్పగలం. వాళ్ళు సంతలో గొర్రెలు కొన్నట్టు ప్రతి ఒక్కరిని వాళ్ళ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా పోతా ఉన్నారు సార్. ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళగా ఒక ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటంటే, ఒక్క తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్నైనా, ఒక్క యూనిట్ ఇన్ఛార్జినైనా వాళ్ళు బడ్జెట్ను కూడా భయపడే పరిస్థితి సార్. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నరకానికి ఇచ్చాం సార్. ఒక్కొక్కరి మీద 10 కేసులు, 8 కేసులు, 19 కేసులు, మా జనార్దన్ గారి మీద 24 కేసులు పెట్టారు సార్. ఇట్లాగా ఇబ్బందులు పడతానే ఉన్నాం, పార్టీ కోసం కష్టపడతానే ఉన్నాం. దాంతోపాటు ఈ సంవత్సర కాలంలో మా బూత్ వాళ్ళు, మన యూనిట్ వాళ్ళు వీళ్ళైతే పార్టీ కార్యక్రమం ఏది ఇచ్చినా కానీ అసలు ఎంత కఠోరమైన దీక్షతోటి ప్రాణం పెట్టి ఎంత పనిచేస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా ఎదుర్కొన్నారు సార్. కేవలం జనార్దన్ గారిని గెలిపించాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరేయాలని ఉద్దేశంతో చెప్తే ఒకటే దృష్టితోటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా ఎదుర్కొని ఈ రోజు పనిచేస్తున్నారు సార్. ఇవన్నీ మీకు చెప్తుంది ఎందుకంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి సార్ వీళ్ళ కష్టాలని. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదన్నా అధికారాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ వ్యక్తిగతంగా ఇబ్బందులు అయితే పడలేదు సార్. ఈ వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అనుచరుల చేతిలో ఎంతోమంది మా కార్యకర్తలు అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, భౌతికంగా కానీ వాళ్ళందరినీ ఎన్నో ఇబ్బందులు గురి చేశారు సార్. దానికి సంబంధించి అది చెప్పడం కోసం మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళందరూ కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలా. రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, 100% తెలుగుదేశం పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత కష్టపడ్డ ప్రతి ఒక్కరిని మీరు గుర్తుపెట్టుకోండి సార్. మా వాళ్ళు అందరూ ఆశించినట్టుగానే గత 4 సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం కావాలి, ఈ సైకో ప్రభుత్వం అంతం కావాలి, ప్రజలందరికీ కూడా సరైనటువంటి సంక్షేమం, ప్రజా పరిపాలన అందాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, అది భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి ఉండాలి అని ప్రతి ఒక్క పౌరుడు కూడా కోరుకున్నటువంటి సందర్భం ఇది. రియాజ్ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆశించిన విధంగానే ఈ పొత్తు ఏర్పడడం, ప్రజలందరిలోనూ కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపించాలని ఎదురు చూస్తున్నారు. ఇదే ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనసాగించి పోలింగ్ తేదీన ప్రతి ఒక్కరు కూడా టీవీల దగ్గర కూర్చుని ఇంకొక 10% పోలింగ్ అయితే మనం గెలుస్తామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు పోలింగ్ దాకా వెళ్ళరు. పోలింగ్ బూత్లు ఎవరో కష్టపడుతూ ఉంటారు, ఇంటి దగ్గర టీవీ చూసి 60% అయింది, 65% అయింది, ఇంకొక 5% అయితే మనకి గెలుస్తాము, మెజారిటీ వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైతే 2 గంటల నుంచి 5 గంటలు 6 గంటల మధ్యలో జరిగే పోలింగ్లో మన వాళ్ళు ఎక్కడైతే నిర్లిప్తగా అసహాయతగా ఉంటారో అటువంటి చోట వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకొని గెలిచినటువంటి దాఖలాలు 2019లో మనం చూసాం. ఈరోజు క్లస్టర్ మీటింగ్ కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో ప్రతి పోలింగ్ బూత్లో కూడా ప్రతి ఒక్కరు ఎన్ని ఓట్లు ఇప్పటి వరకు పోలేని, ఇంకా ఎన్ని ఓట్లు పోలవ్వాలి, మన ఏజెంట్ బూత్లో ఉన్నాడా లేదా వాళ్ళు ఏదైనా ప్రలోభ పెట్టి మన ఏజెంట్ని బయటకు కాఫీ టీకో తీసుకెళ్ళాడా,
అది గమనించుకుంటూ ప్రతి ఒక్కరు చివరి గంట మనం కనీసం ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక 100 ఓట్లు మనం కానీ చేయగలిగితే డెఫినెట్గా మళ్ళీ జనార్దన్ రావు గారు ఈసారి 30 నుంచి 40,000 మెజారిటీతో ఒంగోలులో గెలుస్తారని. ఒక నియంత, ఒక దుర్మార్గుడు పాలనకి ఇట్లాంటి ఇప్పటి వరకు దాదాపు 400 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఇట్లాంటి ఒక సైకో ముఖ్యమంత్రి కాగలుగుతాడు, ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా వస్తాడని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ గారు కూడా ఊహించలేదు. అట్లాంటి సైకోని సాగనంపాల్సిన ఆవశ్యకత ఈ ఎన్నికల్లో ఉన్నది కాబట్టి ఇది ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక మలుపుగా తిప్పే ఎన్నికలుగా ఉన్నాయి. దీంట్లో ఒకవైపున ఎర్రచందనం స్మగ్లర్, ఇంకొక వైపున మన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇంకొక వైపున 5 సార్లు గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయని వ్యక్తి ఒకవైపు, మన నాయకుడు 5 సంవత్సరాల్లో ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ఒంగోలు దిశను మార్చిన వ్యక్తి మన నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. ఎంపీగా మాగోడు శ్రీనివాసరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా జనార్దన్ రావు గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనికి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఈ కూటమిని ఏర్పాటు చేసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి కంకణం కట్టుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే తర్వాత ఈ విధంగా మీ ముందుకు వచ్చేసి ఈరోజు నీ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల క్రితం 2014లో నేను ఇక్కడ నుండి నగరాధ్యక్షుడిగా ఉండి మన ఒంగోలు అసెంబ్లీ ఇప్పుడు ఆ రోజున మన దామచర్ల జనార్దన్ గారిని అఖండ విజయం చేకూర్చే విధంగా పనిచేసాము. అదేవిధంగా రేపు 2020 ఈ ఎన్నికల్లో దానికంటే రెట్టింపు విజయం సాధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రధానంగా సోదరులారా, ఈ రోజున ఈ దేశంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలని 400 ఎన్డీఏ కూటమి అనేది 400 సీట్లు రావాలని పట్టుదలతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కట్టుబడి పనిచేస్తారు. ఎందువలంటే అధిష్టాన నిర్ణయమే మా యొక్క శిరోధార్యం మాకు. ఆ విధంగా మేము పనిచేస్తాము. అదేవిధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ విషయాలు కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటది దేశ ప్రయోజనాలను దృష్టి చేసి పెట్టుకొని ఇలాంటి ఎన్డీఏ కూటమితో వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఈరోజు కూటమి ఏర్పడి 400 సీట్లు టార్గెట్ పెట్టుకొని దేశ భవిష్యత్తు కోసం పెట్టుకున్నటువంటి పొత్తు కనుక మనందరం కూడా కలిసి పనిచేసిన అవసరం అంతైనా ఉంది. జైలులో ఉండవలసిన వ్యక్తులు బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే, తిరగటమే కాకుండా పరిపాలన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారు. ఈ గంజాయి మొక్కను కనుక ఇక సోదరులారా, ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ఏదైతే రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో మనం ఎదుర్కొంటుంది ఒక సైకో ప్రభుత్వాన్ని, మరి ఆ ప్రభుత్వాన్ని పారదోలాలంటే ఇక్కడికి వచ్చినటువంటి మీరే రథసారథులు, మీరే ఈ యుద్ధానికి నిలబడేటటువంటి బూత్ ఏజెంట్లు, క్లస్టర్ ఏజెంట్లు, ఈ కమిటీలు అందరికీ ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలానే బీజేపీ పార్టీ
ఇలా ఎన్డీఏ కూటమిలో కలవడం చాలా సంతోషం. ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి కన్నా కూడా ప్రజల్ని వంచే విధంగా చెప్పేది ఒకటి చేసే ఒక ప్రభుత్వాన్ని తరమాలంటే ఇవాళ ఎన్డీఏ కూటమికి అభ్యర్థుల్ని కలిపి ఇద్దరు పేర్లు పెట్టినారు. ఒకరు ఒంగోలు డైనమిక్ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు, అలానే మన ప్రకాశం జిల్లా దాదాపు ఏర్పడి ఒక 65 సంవత్సరాలు అదే ఒక సంవత్సరం ఇటుకొని ఒంగోలు పార్లమెంట్ చరిత్రలో నీతి నిజాయితీ సౌమ్యుడు అనేటువంటి కుటుంబం ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ చెప్తున్నా, మాగుంట వారు ఇప్పటిదాకా సౌమ్యుడిగా రాజకీయాలు చేశారు. మీరు ఇలా కొద్దిగా మారాలా, డీజీఆర్ గారి లాగా మారాలా. దామచర్ల జనార్దన్ అంటే ఒక వ్యక్తి యుద్ధాన్ని నింపేది ఎవరు? అర్జునుడు. అర్జునుడు అంటే డీజీఆర్ గారిని మీరు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మార్చి కార్యకర్తలందరికీ మనోదరి ఇవ్వాలా. మీరు నేను చాలా సందర్భాల్లో చూసా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసా, తమని తెలుగుదేశం పార్టీలో చూశాను, కాంగ్రెస్ పార్టీలో చూశాను. మీరు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు, మారాలా. ఈ రోజు ఒంగోలు పార్లమెంట్ చరిత్రలో ఇవాళ జరుగుతుంది ఈ యుద్ధం. ఒక స్మగ్లర్ కి ఒక పుష్ప, అక్కడ స్మగ్లర్ ఇక్కడ పుష్ప అయ్యాడు. అక్కడ వచ్చి ఎర్రచందనం స్మగ్లర్ ఇక్కడ మళ్ళా కొండల్లో దోచుకోవడానికి వచ్చారు. మరి ముఖ్యమంత్రికి ఇంట్లో మనిషిలాగా ఎదుగుతున్నాడు, అదేం తప్పేం కాదు. అతని నేచర్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను కూడా 27 సంవత్సరాల రాజకీయాల్లో చిన్న పెద్ద అందరినీ చూస్తున్నా, గత ప్రభుత్వాలు చూస్తున్నా. ఇవాళ ఒంగోలులో దాదాపు మా బంధువైనటువంటి ముఖ్యమంత్రి గారికి బంధువైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇదే మా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ మరి ఏదైతే బూత్ కమిటీ అందరి సాక్షిగా అన్ని పార్టీల సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఎంత పైశాచికం అంటే నువ్వు ఒక్కసారి ఓడిపోతానే నీవు ఒంగోలు విడిచిపెట్టేసి ఎడబోయో హైదరాబాద్ పోయి మంచాన్ని కలుసుకున్నావు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే మీ బావ, అది నాకు తెలుసు, ఒంగోలు జనాలు తెలుసు, జిల్లా జనాభాకు తెలుసు. మీ బావకి వెన్నుపోటు పోసినటువంటి వ్యక్తివి నువ్వు. నీ రాజకీయం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం నీ బావ అయినా సరే, నీ సమీప బంధువైనా సరే, నీ సొంత పార్టీల కార్యకర్త సరే, ఈ సభ మీద కొంతమంది పెద్దలు ఉన్నారు, వారు కూడా వారితో నడుచున్నారు. ఇదే మాగుంట కుటుంబంతో నడిచారు. అలాంటివి వారిని తొక్కించి రాజకీయంలో అణగదొక్కినటువంటి గుణం కుళ్ళు కుటుంబంతో రాజకీయాలు చేస్తాడు. మేము కూడా తప్పదు కదండి, రాజకీయాలు ఏది కూడా వాస్తవాలు మనం చెప్పాలా, ప్రజలకి తెలియజేయాలా. ఇవాళ ప్రభుత్వంలో మనం ఉండి మనం చేయలేని పని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. వాటిలో మనం మార్పుని చేసుకొని అభివృద్ధి పాటలో వెళ్లాల్సినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు పోటీ చేసి 6 సార్లు కంటెస్ట్ చేసి ఒకే ఒక్కసారి అర్జునుడి చేతిలో ఓడిపోయాడు 2014లో. ఎంత దుర్మార్గుడు అంటే ఆఖరికి ఆ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ రావడానికి చాలా కుయుక్తులు పన్నాడు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే సైనికులు కావచ్చు, పార్టీ కావచ్చు, ఈ దుర్మార్గుడు వెన్నుపడతాడని తెలుసుకొని రాలేగా. ఇవాళ మేము మాట్లాడుతున్నానంటే ఒకటే, కడుపులో రగిలిపోయింది ఎవరికైనా కార్యకర్తల వ్యక్తులకి. నిజంగా ఆత్మీయత, అభిమానం నిన్ను కట్టుకునే వ్యక్తుల్ని నువ్వు ఎంత దుర్మార్గుడు ఉంటే మోసం చేస్తావంటే ఇవాళ అభివృద్ధిలో
ముఖ్యమంత్రి బంధువు అని చెప్పుకుంటావు. 400 కోట్లు ఏమేం డిగ్రీ కాలేజీలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నీ పేరు చదవకపోతే అగ్గిలు అయిపోయి అమ్మ నా బుద్ధులు తిట్టావు ముఖ్యమంత్రిని. నేనున్నా 400 కోట్లు తెప్పిస్తానని చెప్పావు. ఏడున్నాయి? ఎక్కడ తెప్పించావు? నీ రాజకీయ వేదిక చేసుకోవడానికి జిల్లాలో దాదాపు 23-26 లక్షల జనాభాకి అలా చేసే మంచిది. కానీ ఒంగోలు తెస్తే మేము కూడా చాలా సంతోషపడ్డాం. తప్పదు 2 నిమిషాలు. ఇవన్నీ కూడా వాస్తవాలు తెలియాలా. ఇవాళ ఏదో నేను రాజకీయాల్లో ఒక పార్టీ బాగా మాట్లాడుతుంటే వాళ్ళకి మూర్ఖులకి మనం చెప్పేదే లేదు. మనం ఉన్నప్పుడు ఏ పార్టీనైనా కాపాడుకోవాలా, కార్యకర్తలను కాపాడుకోవాలా. ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసి గెలిపిస్తే రాష్ట్ర మంత్రికి అయ్యి ఈ 2019లో ఏం చేసావు? నేను చెప్తున్నా, నేనే సిగ్గుపోతున్నా. మా ఎంగపాల సొంతూరు ఇదే నీ ఊరు కూడా కొనిచాడు. బ్రిడ్జీలు వేసుకోగలిగివా? 8 బ్రిడ్జీలు వేసిన చరిత్ర దావసర జనార్దన్ది. నేనే ఒకసారి మనసులో తిట్టుకొని తెచ్చేవాళ్ళని. వీరేంద్ర స్వామి మంత్రి అయ్యి కూడా మన ఊరికి బ్రిడ్జీలు వేసుకోలేకపోతున్నాడు. ఆ సముద్రంలో ఏదైనా మనకి ఫ్లడ్ ఏరియా కాబట్టి వరదలు వస్తుంటాయి. మరి కొత్తపట్నం మండలం నీకు భారీ మెజార్టీ కల్పిస్తారు. ఏం చేసావు? ఏం సంక్రాంతిలో చెప్పు. ఇవాళ అందరూ నా రోడ్డు పడేసావు. ఏమంటే తాయిలాలు ఎలక్షన్లు వచ్చినాయి, ఓటుకి 5,000 ఇస్తాడంట. మరి అక్రమ సంపాదన ఆయన ఏం చెప్పాడు, నేను చెప్పలా. అక్కడెక్కడ తీసుకుంటావు, హైదరాబాద్లో సెటిల్మెంట్లు తీసుకొని అయినా నువ్వు తీసుకొని కాదు. నీ అక్రమ సంపాదన డబ్బుతో జనాల్ని కొనాలనుకుంటే ఇక్కడ ఎవరు గొర్రెలు లేరు, అందరూ కూడా తెలివిగా ఉన్నారు. ఈ 2024 ఎన్నికల్లో నిన్ను బొంద పెడతారు. నిన్ను ఓడించినాక ఇదే పెద్ద సూర్యప్రకాష్ రెడ్డి కంకణ బదులు కట్టుకొని నిన్ను ఓడి బదులు చూడని చెప్తున్నా. నువ్వు నమ్మక ద్రోహిని. నేను ఇవాళ ఈ జిల్లా మొత్తం కాదు రాష్ట్రానికి నేను చెప్తున్నా, నువ్వు నమ్మక ద్రోహి. నువ్వు తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద వ్యక్తులతో టచ్లో ఉంటావు. ఇదే తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిన వాళ్ళని నువ్వు ఇదే సాక్షి చెప్తున్నా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దామచల జనార్దన్ గారు కందుకూరు పోతే ఈయన ఒంగోలు వస్తాడంట. అంటే అభివృద్ధి చేసేవాళ్ళు ఈయన ఉండకూడదు. వాస్తవాన్ని మనం ప్రజలకి తెలియజేయాలంటే ఒక చిన్న నా మనసులో ఉన్నటువంటి బాధని వాళ్ళ వ్యక్తి వెలుగుతున్నాను. ఇందాక యోగి గారు చెప్పినట్టు మనం సైనికులుగా పనిచేయాలా. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే కేసులకు భయపడద్దు. రెండోది బూతులో కూడా జ్ఞానం చేసే అవకాశాలు ఉంటాయి. మన కళ్ళన్నీ ఆ 10 గంటలు 12 గంటలు మరి అహర్నిశలుగా పనిచేయాలి. మన వాళ్ళని కొనాలంటే కొనాలని కొడాలి నాగేశ్వరరావు గారు టౌన్ ప్రెసిడెంట్ వారు చెప్పారు. ఇవన్నీ కూడా మరి అధికారం వచ్చిన తర్వాత రేపు డీజీఆర్ గారు అందరినీ గుర్తు పెట్టుకోవాలా. మాలాంటి వాళ్ళు కాదు. మీరందరూ దాదాపు డీజీఆర్ గారిని సుదీర్ఘంగా తెలుగు పార్టీలో ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు. మాకు కూడా పదవులతో మీతో పాటు నడిచినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పదవులు ఇచ్చి, అలానే ఈ ఎన్డీఏ కూటమిలో పనిచేసే అన్ని పార్టీల కూడా సంస్కృత న్యాయం కల్పిస్తారని, ఏదైనా కూడా 2024లో బంపర్ మెజార్ తోటి మన కూటమి అభ్యర్థి ఒంగోలు శాసనసభ్యులుగా దామచల జనార్దన్ గారిని భారీ మెజార్తో గెలిపిస్తారని, అలానే మన సౌమ్యుడు అనేటువంటి మన జిల్లా అభిమాని ప్రకాశం అంటే మాగుంట అంటే ప్రకాశం ఆ ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా బ్రహ్మణ తోటి ఈ ఎన్డీఏ కూటమి కలవడమే మీ ఇద్దరికి బంపర్ మెజారిటీ గెలిచిందని నేను మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ కష్టపడాలని కోరుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జై జనసేన, జై బీజేపీ. ఎన్డీఏ కూటమి తరఫున వచ్చిన అందరికి కూడా కష్టం అందరూ కూడా పేరు పేరు మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవుసుకున్నా. జై హింద్. కేవలం ఎవరైతే బూతుల్లో ఉంటారో వాళ్ళ మీదే మన విజయం ఆధారపడింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కూడా కలగాల్సినటువంటి సామర్థ్యం మీ మీదే ఉంది. ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా మీరందరూ కష్టపడి పని చేస్తేనే మన గెలుపు దాని మీద ఉంది.
మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలవాలన్నా, జనార్దన్ రావు గారు గెలవాలన్నా మీరందరూ కష్టపడితే, మీరు రేపు బూతుల్లో కనుక గట్టిగా నిలబడకపోతే ఆ శ్రమ కూడా వృధా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నిలబడ్డటువంటి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, అలాగే ఇక్కడ నిలబడ్డ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ మధ్య జగన్ కూడా ఏ సభకు వచ్చినా ఆనవాయితీగా ఒక మాట అంటున్నాడు, మా అభ్యర్థులు ఆర్థికంగా స్థితిగతులు అంతంత మాత్రమే ఉండే అంటున్నాడు. అంటే కొన్ని లక్షల కోట్లకి అధిపతి అయినటువంటి జగన్ ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు డబ్బు ఎక్కువ ఉందంటే జగన్. మరి వేల కోట్లు ఉన్నటువంటి అభ్యర్థులు అతని ముందు అంతంత మాత్రంగానే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థుల ఆర్థిక స్థితులు కాదు బాగులేదు, మన రాష్ట్ర ఆర్థిక స్థితులు, మన రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితులు బాగలేదు. అదొక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పొత్తు కుదర్చడానికి పవన్ కళ్యాణ్ గారి శ్రమ దీని వెనకాల చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2 అడుగులు వెనక్కి వేసి నాకు సీట్లు తగ్గినా పర్లేదు, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజు పొత్తుకి కుదుర్చుకున్నటువంటి దాకా. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పి 9 నెలల క్రితమే ఒంగోలులో పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు నేను చెప్పాను. కానీ ఆ రోజు నా మాట ఎవడు నమ్మల. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో రాదు అన్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలోకి వచ్చింది. 3 పార్టీలు కలిసినప్పుడే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు భయాందోళనకు గురయ్యి ఇక మనకున్నటువంటి నాయకుల్ని ఏదో విధంగా మభ్యపెడుతూ భయపెడుతూ ఈరోజు అతను భయభ్రాంతులు చేయాలనుకుంటున్నాడు. కానీ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కానీ, ఏ ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కానీ ఎవరు ఇక్కడ బెదరడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే మన ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, జనార్దన్ గారి గెలుపు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గెలుపు. రాష్ట్రంలో చంద్రబాబుకి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఇద్దరు కూడా తోడయ్యారు. అగ్నికి వాయువు ఏ విధంగా తోడైతే తగలబడిపోయిందో ఆ విధంగా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని తగలబెట్టడానికి మనందరం కూడా సిద్ధం అవ్వాలి. మనందరం ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, అభ్యర్థులు ఎవరైనా సరే. కానీ జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ముగ్గురు పార్టీలు కూడా ఆలోచించాల్సింది ఆ అభ్యర్థులు 3 పార్టీల తరఫున అభ్యర్థులే. మన గుర్తు సైకిల్ గుర్తు. మనం బూతులోకి వెళితే ఏ పార్టీ కార్యకర్తకైనా సైకిల్ గుర్తు మాత్రమే కనపడాలి, సైకిల్ గుర్తుకు మాత్రమే ఓటే విషయంగా మనందరం కూడా ప్రజలకు వెళ్ళాలి. సమయం లేదు, ఎందుకంటే నాకు నమాజ్ టైం అవుతుంది కాబట్టి పెద్దలు ఇంకా మాట్లాడాలి. మిమ్మల్ని ఓటే కోరుకున్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లర్ ఎవరైతే ఎర్రచనందనం దొంగన్నాడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మరో చోటుగాడు బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఇద్దరిని కూడా ఓడగొట్టి మన భుజస్కంధాలపై మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, దామచర్ల జనార్దన్ గారిని మనందరం గెలిపించే బాధ్యత తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. మన శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా మన 3 రోజుల క్రితం అనౌన్స్ చేసుకోవటం, ఆయన ఒకసారి మన వాళ్ళందరం కూడా ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన క్లస్టర్స్ వాళ్ళందరితో కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఎందుకంటే 35-40 సంవత్సరాల నుంచి మన ఒంగోలులోనే ఉన్న వ్యక్తి, అందరితోటి సంబంధాలు ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళా మన పార్లమెంట్ అభ్యర్థిగా కావటం, ఒకసారి ఏదైనా కూడా ఒకసారి పరిచయం చేసుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాంతో ఇప్పుడుండే జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతుందనేది కూడా మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్లు కూడా పోయినసారి కూడా నేను పిలిచి మనం మాట్లాడారు, మనం ఏమేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. అది ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు మళ్ళీ మాట్లాడుకుందాం.
ఈరోజు వ్యవస్థ ఎట్లాగైపోయిందంటే మరీ కక్ష సాధింపులు ఎక్కువ చేస్తున్నారు. ఒక పక్క ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కూడా మన పార్టీలో చేరితే అతని మీద కానీ ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా ఉంటే వాళ్ళ తమ్ముడి మీద ఏమైనా ఉందేమో చూస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నారు. ఆ విధంగా కూడా ఇబ్బందులు పెట్టి ఏదైనా సరే వాళ్ళు ఏదో విధంగా భయపెట్టే పరిస్థితులు ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రీసెంట్గా ఒక అతను జరిగితే అతనికి రోజు కూడా పోలీసులు ఇంటికి పోవటం, నీది ఆల్రెడీ రౌడీ షీటర్ ఉందంటాం, లేకపోతే ఇంకో ఇబ్బందులు ఉన్నాయంటాం. ఆ విధంగా ఇబ్బందులు బట్టి మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ కండవలు వేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని మీ అందరూ కూడా చాలామంది మీద కూడా ఇంకా తెలియకుండానే మీకు అందరికి కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి. కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా మన వాళ్ళు కొంతమంది అయితే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేమైతే తెలుగుదేశం, రేపు తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం, నువ్వు ఏ కేసులు పెట్టుకుంటావో మాకెందుకని గట్టిగా ఉండే వాళ్ళ జోలికి వాళ్ళు రావట్లా. ఎవరైతే భయపడతారో వాళ్ళ జోలికి వచ్చేసి వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు ఉండేవి చూసి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. మీకు నేను తెలియజేస్తున్నా, అంటే మాకు తెలియకుండానే మీ అందరి దగ్గరికి ఎవరో ఒకరి దగ్గరికి రావటం, బెదిరియటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు దేనికి భయపడద్దు. పాత కేసులు ఏదున్నా సరే, రౌడీ షీటర్లు ఉన్నా సరే, ఏదున్నా కూడా మీకు మేము అండగా ఉంటాం. మీకు ఇబ్బంది వచ్చి మీకు ఎట్లాగా ఏమైనా జరుగుతుంది అన్నప్పుడు మాకు తెలియపరచండి. తప్పకుండా మేము ఏం చేయాలో ఆ రోజు మీరు చూస్తారు. కాబట్టి మీరంతా కూడా భయపడి ఈళ్ళు అయ్యే పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా మనకు సమస్య ఉంటే తెలియపరచండి. అంతేగాని మీరు ఏదో భయపడి ఏదో చేసేస్తారని వీళ్ళు ఏమీ చేయలేరు, ఏం పీకలేరు. 5 ఏళ్ళు ఏం పీకలా వీళ్ళు. ఇంక 20 రోజుల్లో వీళ్ళు ఏం చేసే పరిస్థితులు కూడా ఉండవు. కాకపోతే మానసికమైన ఏదో బెదిరింపులు చేస్తారు. ఈ పోలీసు వాళ్ళు కూడా ఇంకా ఈ వారం రోజుల్లో ఈ పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఎవరికి భయపడబడలా, ధైర్యంగా మీరంతా కూడా మీరు చేయాల్సిన పనులు మనం చేసేది ఏం చేస్తే బాగుంటుందో ఆ కార్యక్రమాలు మీరు సీరియస్గా చేయాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అతను మన సైకో అంటే తెగ బాధపడిపోయారు. ఎవరు అబ్బేమో తెగ మాట్లాడాడు, మా పిల్లల్ని సైకో అంటున్నాడు. ఇవన్నీ ఏం మాటలు, ఏం పనులు ఇవన్నీ? సైకో పనులు కాక ఏం పనులు? అదే కానీ 14 సంవత్సరాలు మనం ఆ రోజు 5 సంవత్సరాలు మనం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మనం చేసిన కార్యక్రమాలు ఏదో ప్రజలకు చెప్పుకోగలిగాం. ఈ రోజుకి కూడా మేము ఏం చేసామో మనం చెప్తున్నాం. మనం పాంప్లెట్లు ఇస్తున్నాం. ఒక్కో డివిజన్కి 5 కోట్లు పని చేసాము. ఇప్పుడు ఏం చేశాడని చెప్పేసి మేము అడుగుతుంటే వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళ ఇంటి మీద పడి నీకు డబ్బులు కావాలా, లేకపోతే నీకు ఆ పాత కేసులు ఉన్నాయి, ఎప్పుడో 6 సంవత్సరాల ముందు ఉండే కేసుల మీద నేను పిలుస్తున్నారు, స్టేషన్కి పిలుస్తున్నారని కానిస్టేబుల్ పోవటం. ఏం పద్ధతులు ఇవంతా? ఇదే పద్ధతి కానీ మనం ఆ రోజు చేస్తుంటే కొంతమంది ఎదవలు తిరగలుగుతారా? అసలు బజార్లో కనపడతారా వీళ్ళు? ఆ పనులు మనకు చేత కాదా? చేత కాకుండా చేయలేదు ఆ రోజు. దేనికైనా ఒక పద్ధతి, హద్దు ఒకటి ఉంటుంది. ఈ హద్దు దాటిపోయి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం మనం కూడా ఊరుకునేది లేదు. నేను కూడా చెప్పాను, పోలీస్ స్టేషన్ ఎవడైనా కూడా వస్తే ఇంటికి మీరు ఫోన్ చేయండి, ఏ స్టేషన్ అయితే ఆ స్టేషన్కి పోదాం. ఎందుకు వస్తాడు వాడు, ఎందుకు మనల్ని పిలుస్తారు, ఎందుకు మన వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఏ విధంగా తొత్తుల్లాగా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తాం. దాని విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఎవ్వరం కూడా మీరు అధైర్యపడద్దు, భయపడద్దు, కలిసికట్టుగా పనిచేద్దాం. ఈరోజు మెజార్టీ కోసం పోరాడుతున్నాం. ఖచ్చితంగా మంచి మెజార్టీతోటి ఈసారి ఒంగోలు ఒకసారి కానీ ఈసారి గెలిచిందంటే ఎవరు కూడా ఇంకా వాళ్ళు కనపడరు. ఇంకా మళ్ళా ఆయన ఒక్కసారి అంటున్నాడు కదా, ఒక్క అవకాశం. ఆ ఒక్క అవకాశం రేపు కొడుకు కూడా ఉండదు, కొడుకు కూడా కనపడ్డు. ఆ విధమైన పనులు చేస్తాం, ఆ విధంగా జనాల్లోకి వెళ్తాం. 5 ఏళ్లలో మనం పనులు చేసి జనాల్లోకి వెళ్ళిపోవటం, కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. మన కార్యకర్తలను కరెక్ట్గా చూసుకోవటం, ఎప్పటికప్పుడు మాట్లాడుకోలేకపోవటం, ఆ పొరపాట్లు అప్పుడు జరిగినాయి. కాబట్టి మనోళ్ళు ఆ రోజు సీరియస్గా పనిచేయలేకపోయారు. ఈ 5 ఏళ్ళు మనోళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి మన జోలికి ఎవరు రాలేకపోయారు. ఈరోజు పూర్తిగా ఎక్కడికి పోయినా కూడా ఒక నమ్మకం అనేది ఉంది. రేపు మళ్ళా వచ్చింది అంటే
ఇంక ఒంగోలులో మళ్ళా తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతంగా ఉండేటట్టుగా దాన్ని పర్మనెంట్గా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా మీరు సీరియస్గా అందరం కలిసికట్టుగా ఇంకా 37 రోజులు ఉంది, దగ్గరికి వచ్చేసింది కౌంట్ డౌన్. మనం ఏం చేసినా 37 రోజులు, మనం ఎంత పోరాడినా 37 రోజులు, 38వ రోజు ఓటింగ్. కాబట్టి పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, బయట వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా మనం సీరియస్గా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నా. మన ఎంపీ గారు కూడా అందరికీ తెలిసిన వ్యక్తి, ఖచ్చితంగా మంచి మెజార్టీతోటి రేపు మళ్ళా ఎంపీ గారు గెలిచే విధంగా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తి మళ్ళా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ పరిస్థితి ఉంటుంది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇబ్బందులు పడతారు. ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి కోడ్ వచ్చినా కూడా వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే రేపు నిజంగానే మళ్ళా గవర్నమెంట్ వస్తే మనుషులను అసలు రోడ్డు మీద బతకనిస్తారా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోండి. అలాంటి వ్యవస్థను తీసుకొస్తారు. ఇంకా అలాంటి పరిస్థితి కూడా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అందరూ కూడా కలిశారు. ఈరోజు ఎక్కువ మనం అందరం ఉమ్మడిగా ఉన్నాం. తప్పకుండా పూర్తిగా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవి కూడా మనం తెలియపరిస్తే అవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేంజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఎవరికి అధైర్యపడద్దు, భయపడద్దు, ధైర్యంగా మనం చేయాల్సిన పనులు మీరందరూ కూడా కష్టపడి మనం పనిచేద్దామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, పార్టీలో వచ్చిన వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు తెలియపరచండి, మీకు నేనున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఇంకా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మళ్ళా 1:30కి మనకి మసీద్ దగ్గర కార్యక్రమం ఉంది. కాబట్టి మన ఎంపీ గారు మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాలు మన కంక్లూజన్ నేను మాట్లాడతాను. కాబట్టి మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు జరుపుతున్న ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, సోదరుని వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మాగుంట కుటుంబం తరపున మాగుంట కుటుంబాన్ని ఇప్పుడు 33 ఏళ్ల నుంచి మీరు ఎప్పుడు కూడా ఆదరించారు. పార్టీలకు అతీతంగా కూడా మీరు మమ్మల్ని కూడా ఆదరించారు. సేవ చేయడం అనేది మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు మాకు నేర్పించిన ఇది విద్యార్థి. ఆయన 1991 సంవత్సరంలో మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేసి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకొని వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు కూడా ఉండటం కూడా చూసాం. ఆ తర్వాత నేను పార్లమెంట్ మెంబర్గా కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నాం. ఎప్పుడైనా అభివృద్ధి చూడాలన్నప్పుడు ఒక ఆనందంగా మాగుంట కుటుంబానికి ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడి ఒంగోలు ప్రజలకు అనేది ఎప్పుడూ ఆలోచిస్తుంటాం. ఆ మార్గాన్ని మా అబ్బాయి తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా దాని ఆధారంలో కూడా నడుస్తున్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల సమయంలో సోదరులు జనార్దన్ గారు అయితే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పరచాలి. క్లస్టర్ హెడ్స్ ఉన్నారు, యూనిట్ హెడ్స్ ఉన్నారు, బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, డివిజన్ వార్డుగా వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వారితో మీరు ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని చెప్పారు. చాలా సంతోషం ఇది నాకు కూడా. మిమ్మల్ని అందరినీ కూడా చూడాలని, మీతో కూడా కొంత సమయం కూడా గడపాలనేది నేను ఎప్పుడు కూడా అనుకుంటున్నాను. ఒక మంచి అవకాశం ఇచ్చారు జనార్దన్ గారికి, వారికి కూడా ధన్యవాదాలు కూడా మీకు తరపున తెలుపుతూ ఉన్నాను. నేను ఎన్నికల సమయంలో తెలుసు ఎక్కువగా పనిచేయాలనేది వేరే. 5 సంవత్సరాలు ఏంటంటే దూరంగా ఉన్నాం.
2014 నుంచి 19 వరకు మన జాతీయ అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలుపు మేర 2014లో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఎంతో అభివృద్ధిని చూసాం. ఆ తర్వాత 2019 సంవత్సరంలో వైకాపా ప్రభుత్వంలో కూడా వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చూడలేదు. తర్వాత ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇక్కడ ఉండాలి, మరొకసారి మరలా కూడా పోటీ చేయాలి అని అన్నారు. నేను మొదటగా మా అబ్బాయి రాఘవరెడ్డి పోటీ చేస్తే బాగుంటుందని వారికి చెప్పాను. ఆయన తర్వాత వారు తర్వాత మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులను పిలిచి ఈ దఫాకి మీరు రిటైర్మెంట్ వద్దు, మీరు కూడా పోటీ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఢిల్లీలో మీ అవసరం కూడా ఉంటుంది అనేది వారి కోరిక మీదట మీ అందరి ఆశీస్సులతో నేనే పోటీ చేయటం అనేది కూడా జరుగుతుంది. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే చెప్తున్నాను. నేను రాష్ట్రం అధోగతి పాలైంది 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు రాబోయే రోజులు అనేది ఇంకా స్వర్ణ యుగం అనేది బీజేపీ నాయకత్వం అంటే మోడీ గారు ఆలోచించి ఈ కూటమిలో కూడా రావటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమిలో కూడా ప్రముఖమైన పాత్ర తీసుకోవటం అని అంటేనే మీకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అధోగతి పట్టింది, రాష్ట్ర పురోగతి కొరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటేనే కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి నిధులు ఇచ్చేదానికి మనకు సరిగా ఉపయోగపడుతుందని ఆలోచించిన తర్వాతే మోడీ గారు ఈ కూటమిని కూడా ఏర్పరచడం జరిగింది. ఎన్నికల్లో చూస్తున్నాం మనం. ఇప్పుడే జనార్దన్ గారు చెప్పారు, మిగతా వ్యక్తులు కూడా చెప్పారు, రాబోయే రోజులు అనేవి చాలా కష్టంగా ఉంటాయనేది కూడా. 37-38 రోజులైనా కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా సంతోషంగా భావిస్తూ ఉంటాను నేను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. 2014 సంవత్సరంలో చూశాను నేను. 25 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు ఎంత డిసిప్లైన్తో తెలుగుదేశం కార్యకర్త అనేవాడు పనిచేస్తాడనేది చూసి చాలా ఆనందపడ్డాను నేను. అప్పుడే చూసాం మనం, కదలి రాండి తెలుగుదేశం కార్యకర్తలారా అనేది ఒక మాట. ఎప్పటికీ అది కళ్ళలోనే ఎప్పుడు కూడా గింగిరో తిరుగుతూనే ఉంటున్నప్పుడు అంటే అంత డిసిప్లైన్డ్ కార్యకర్తలు అనేది. ఈ 5 ఏళ్ల పరిపాలనలో మేము కూడా చూసాం. వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మొక్కుపోయి ఎక్కడా ఏంటంటే ఒక విధమైన ఒక బాధతో లేకుండా మనం పోరాడుతాం, మన ప్రభుత్వం వస్తుందనేది ఈ కార్యకర్తల్లో ఉత్సాహం నేను ఎప్పుడు కూడా దూరంగా ఉన్నాను చూస్తున్నాను నేను. అదేవిధంగా ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం. మీకు అందరికీ పరిచయం వ్యక్తే పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారు మనోరు, దామచర్ల జనార్దన్ గారు కూడా అహర్నిశలు కూడా పనిచేస్తూ 5 సంవత్సరాల కాలాన్ని ఈ పార్టీని ఇంత పటిష్టంగా కూడా తీసుకొచ్చారన్నంటే వారే సరైన నాయకుడు ఒంగోలుకు అనేది మీరు ఒక్కసారి నిరూపణ చేయాలి అని. రాబోయే ఎన్నికల్లో కూడా వారికి అత్యధిక శాతంతో కూడా ఇప్పుడే చెప్పారు పెద్దలు 40,000 దాటేటట్టుగా ఒక మెజార్టీ కూడా వచ్చేటట్టు మీరు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నేను సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మీతో కూడా సమయం గడిపే దానికి మరొకసారి వస్తాం. అదేవిధంగా మాగుంట కుటుంబాన్ని కూడా ఆదరించమని మరొకసారి మీకు అందరూ కూడా తెలుస్తున్నాను. మీ సేవలోనే ఉండాలి మాగుంట కుటుంబం లక్ష్యం. అది మీరు ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఏంటంటే ఈ సేవలో ఉంచేదాని కొరకు ఈ విధంగా మీరు చూపించే మీరు ఆదరణ ఎప్పటికీ కూడా మాగుంట కుటుంబం కూడా మర్చిపోలేదు. దయచేసి మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మీకే తెలుసున్నప్పుడు సైకిల్ గుర్తుగా వేసి అసెంబ్లీకి పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ గారిని, పార్లమెంట్కి పోటీ చేస్తున్న నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక ఓట్లతో కూడా గెలిపించవలసిందిగా సైకిల్ గుర్తు వేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్.
దయచేసి అందరూ దిగాల, ఎందుకంటే బీజేపీ వాళ్ళు చిన్న సన్మానం చేస్తారు. దగ్గర ఒక్క నిమిషం, మళ్ళీ మీటింగ్ ఉంది అవలా, మీటింగ్ అయిపోవాలా, మీడియా సోదరులు వెళ్తే మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి చాలా. ఒక్క నిమిషం.